హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటికి తీసుకువచ్చిన అంజలిని అనాథ అని అవమానించి ఇంట్లో నుండి గెంటేయాలని చూసిన శివశంకర్కి ఈ ఆస్తి మొత్తం అంజలి పేరు మీదే ఉంది అని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన లాయర్. అసలు ఏం జరగబోతుంది? ఆస్తి మొత్తం అంజలి పేరు మీద ఉండడం ఏంటి? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రత్న అయితే అంజలి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. అంజలి అంజలి అని ఎన్నిసార్లు పిలిచినా కూడా అంజలి కనిపించకపోయేసరికే ఇక రత్న ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని చూస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి ప్రీతి, రాఖీ, మనీష్, శివశంకర్ అందరూ అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి రత్న ప్రీతితో, ప్రీతి అంజలి ఎక్కడే? ఇంతసేపటి నుండి పిలిచినా రావడం లేదేంటి అని అడుగుతూ ఉంటే అందరూ మౌనంగా ఉంటారు. రే రాఖీ, నువ్వైనా చెప్పరా అంజలి ఎక్కడుంది అని అడుగుతుంది. అందరూ మౌనంగా ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటారు. రే శివుడు, చెప్పరా అంజలి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటుంది. ఇక ప్రీతితో, చెప్పవే అంజలి ఎక్కడా అని అడగగానే నానమ్మ అంజలి ఇంట్లో లేదు అని అంటుంది. అదేంటే అంజలి ఇంట్లో లేకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళింది అని అనగానే అత్తయ్య అంజలిని ఇంట్లో నుండి పంపించేసింది నానమ్మ అని చెప్పగానే రత్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, అంజలిని ఇంట్లో నుండి పంపించేసిందా అని అనగానే ఇక అప్పుడే శివశంకర్, అవునమ్మా, ఆ అంజలి ఇంటికి వచ్చినప్పటి నుండే మనకన్ని సమస్యలు మొదలయ్యాయి. ఆ అంజలిని ఎప్పుడో ఇంట్లో నుండి బయటికి పంపించేయాల్సింది, కానీ నాన్న నా మాట వినిపించుకోలేదు. ఈరోజు గీత ఆ పని చేసింది. ఆ అంజలి ఇంట్లో ఉండకూడదు అని అనగానే రే ఏం మాట్లాడుతున్నారా? మీ నాన్న అంజలిని తన మనవరాల్లాగా చూసుకున్నారు. అంజలి తన పని మీద ఇక్కడికి వచ్చింది. తను వచ్చిన పని పూర్తయ్యేంత వరకు అంజలికి తోడుగా ఉంటానని మీ నాన్న మాటిచ్చారు. మీ నాన్న చనిపోతూ కూడా అంజలి బాధ్యత నాకు అప్పగించారు. అంజలి ఇక్కడికి వచ్చిన పని పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉంటుందని, తనకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోమని నాకు చెప్పి మరి మీ నాన్న కన్ను మూసారా? అలాంటి అంజలిని ఇంట్లో నుండి బయటికి పంపించేశారా? వద్దురా, అలా చేస్తే మీ నాన్న ఆత్మ ఘోషిస్తుంది. ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా ప్రశాంతంగా ఉండదురా అని అంటూ ఉంటే అప్పుడే ఇక శివశంకర్, లేదమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు, ఆ అంజలి ఇంటికి రావడం వల్లే నా చెల్లెలు పెళ్లి రోజు సంతోషంగా జరగకుండా అయింది. నా చెల్లెలు ఈ ఇంటికి దూరమైంది. తన కూతురు తనకి దూరం అయిందనే బెంగతో నాన్న చనిపోయారు. ఇదంతా ఆ అంజలి వల్లే అమ్మా. వద్దు, ఆ అంజలి మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని అనగానే ఇక రత్న అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. లేదురా, మీ నాన్నగారు చనిపోయింది ఎప్పుడో చేసిన పాపాన్ని మనసులో మోస్తూ చనిపోయారా. అంతేకాని మీ నాన్నగారి చావుకి అంజలికి ఎలాంటి సంబంధం లేదురా. అంజలి అలా అనాథల రోడ్డు పైన ఉంటే మీ నాన్న ఆత్మ ఘోషిస్తుందిరా. నా భర్త నా కోసం ఎంతో చేశారు. అంజలి బాధ్యతని తన చివరి కోరికగా నా చేతుల్లో పెట్టారు. మీరు మీ నాన్నకి గౌరవం మర్యాద ఇవ్వరేమో, కానీ నా భర్తకి నేను గౌరవం ఇస్తాను. ఆయనకిచ్చిన మాట మీద నిలబడతాను. రే అంజలిని తీసుకురండ్రా. రే మనీష్, రాఖీ, అంజలిని తీసుకురండ్రా అని అంటూ ఉంటే అందరూ కూడా మౌనంగా చూస్తూ ఉంటారు. అది చూసిన రత్నకి చాలా కోపం వస్తుంది. అర్థమైంది, ఎవరు కూడా అంజలిని తీసుకురారన్నమాట. సరే, నా భర్తకిచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం నేనే బయలుదేరుతాను.
నేనే అంజలి ఎక్కడున్నా కూడా వెతికి తీసుకొస్తాను అని రత్న అనగానే మనీష్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రత్న అక్కడి నుండి వెళ్తూ ఉంటే, నానమ్మ వద్దు నానమ్మ, నేను వెళ్ళి అంజలిని తీసుకొస్తాను, దగ్గరుండి అంజలిని నేనే తీసుకొస్తాను అని చెప్పి మనీష్ అయితే అంజలి కోసం బయలుదేరుతారు. మరో పక్క జోరు వానలో అంజలి అయితే చాలా బాధపడుతూ అలాగే వణుకుతూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది. తన తల్లి గీతాంజలి అని తెలుసుకొని అంజలి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. తన తల్లి తనని ఎన్ని మాటలని ఇంట్లో నుండి గెంటేసిందో అవన్నీ గుర్తు చేసుకొని అంజలి అయితే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి స్వామి ఇది, ఇన్ని రోజులు అమ్మ కోసమే బ్రతికాను, అమ్మ ఎక్కడ ఉందో అమ్మని చూడాలని, అమ్మ ప్రేమని పొందాలని ఆరాటపడ్డాను. ఇన్నాళ్ళకి మా అమ్మ ఎవరో తెలిసినా కూడా ఆమెని అమ్మ అని పిలవలేని పరిస్థితి, నేనే నీ బిడ్డ అని చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకు స్వామి, ఎందుకు నాకే ఈ ప్రపంచంలో ఇంత శిక్ష విధించావు అని ఈ అంజలి అయితే ఏడుస్తూ ఉంటుంది. మా అమ్మ అని తెలిసినా కూడా నేను అమ్మని కళ్ళారా చూసుకోవాలి అనుకున్నాను, కానీ నాకు ఆ అదృష్టం కూడా లేకుండా నన్ను అక్కడి నుండి బయటికి పంపించేశావు. ఇప్పుడు నేనే నీ బిడ్డనని మా అమ్మతో చెప్పి మా అమ్మ ఇప్పుడున్న సంతోషాన్ని, తన జీవితాన్ని ఎలా నాశనం చేయగలను? వద్దు, నాకంటే నా సంతోషం కంటే కూడా మా అమ్మ జీవితమే ముఖ్యం. మా అమ్మ తప్పు చేసిన దానిలా ఈ సమాజంలో తన భర్త ముందు నిలబడడానికి వీల్లేదు అని ఈ అంజలి అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ సంతోషంగా ఉండాలి అంటే మళ్ళీ నేను అమ్మ జీవితంలో కానీ అమ్మకి ఎదురుగా కానీ వెళ్ళకూడదు అని అంజలి అయితే ఏడుస్తూ ఉంటుంది. మనీష్ అంజలి కోసం చాలా చోట్ల వెతుకుతూ ఉంటాడు, కానీ అంజలి ఎక్కడా కనిపించకపోయేసరికే మనీష్ చాలా అప్సెట్ అవుతాడు. ఇదేంటి, అంజలి ఎక్కడికి వెళ్ళింది? పాపం అసలే బాగా వర్షం వస్తుంది, ఈ వర్షంలో అంజలి ఎక్కడుందో ఎలా ఉందో అని మనీష్ అయితే అంజలి కోసమే వెతుకుతూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే ఒక చోట అంజలి కూర్చొని చలికి వణుకుతూ ఉంటుంది. అది చూసి ఇక మనీష్ కార్ని స్టాప్ చేస్తాడు. కార్ దిగి అంజలి దగ్గరికి వెళ్ళేసరికే అంజలి చలికి గడగడ వణుకుతూ ఉంటుంది. అంజలిని ఆ పరిస్థితుల్లో చూసి మనీష్ చాలా బాధపడతాడు. ఇక వెంటనే తన షర్ట్ తీసి అంజలికి ఇస్తాడు. మనీష్ అక్కడికి రావడం చూసి అంజలి షాక్ అయిపోతుంది. ఇక మనీష్తో, ఏంటి ఇలా వచ్చారు? ఈ అనాథని అర్ధాంతరంగా ఇంట్లో నుండి గెంటేశాము, చచ్చిందా బ్రతికిందా ఎలా ఉందని చూడ్డానికి వచ్చారా అని అనగానే మనీష్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అంజలితో, సారీ అంజలి, అత్తయ్య నిన్ను అన్ని మాటలని ఇంట్లో నుండి గెంటేస్తున్నా కూడా నేను ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ నేను అత్తయ్యని ఎదిరిస్తే అత్తయ్య నాకు ఎక్కడ దూరం అవుతుందోనని నా భయం. మొన్న నీ విషయం అత్తయ్య దగ్గర దాచినందుకే అత్తయ్య నాతో మాట్లాడలేదు. ఆ దూరాన్ని నేను భరించలేకపోయాను. మళ్ళీ నీకు సపోర్ట్ చేస్తే అత్తయ్య ఈ ఇంటికి నాకు ఎక్కడ దూరం అవుతుందో అని నేనేమీ చేయలేకపోయాను అంజలి, ఐఎమ్ సారీ అని అనగానే అంజలి బాధపడుతూ ఉంటుంది. మీరన్నది కూడా నిజమే, అయినా మీ అత్తయ్య అన్న దాంట్లో తప్పేమీ లేదు. నేను మీ ఇంట్లోకి వచ్చినప్పటి నుండే ఈ సమస్యలన్నీ మొదలయ్యాయి. నాతో మొదలైన సమస్యలు నాతోనే సమసిపోవాలి. అందుకే నేను ఇంట్లో నుండి వచ్చేసాను. మళ్ళీ మీరెందుకు వచ్చారు అని అనగానే ఇక మనీష్, లేదంజలి పద ఇంటికి వెళ్దాం అని అనగానే, లేదు నేను ఎక్కడికి రాను. మళ్ళీ నేను అక్కడికి వస్తే మీ అత్తయ్య గారు మీకు దూరం పెరుగుతుంది, మళ్ళీ మీకు సమస్యలు వస్తాయి. నా మాట విని వెళ్ళిపోండి,
నాలాంటి అనాథలకి ఎన్నో ఆశ్రమంలున్నాయి, ఎక్కడో ఒక చోట తల దాచుకొని గడిపేస్తాను అని అనగానే ఇక మనీష్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అది కాదంజలి, పద వెళ్దాం, నా మాట విను అని బ్రతిమలాడుతూ ఉంటే, లేదండి నేను రాలేను, మీరు వెళ్ళండి అని అనగానే ఇక మనీష్, చూడంజలి, ఇప్పుడు నువ్వు రాకపోతే తాతయ్యనే కోల్పోయాము, ఇప్పుడు నువ్వు నాతో ఇంటికి రాకపోతే తెల్లారేసరికి మా నాన్నమ్మని కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నాము అని అనగానే అంజలి షాక్ అయిపోతుంది. ఏంటండి ఏమంటున్నారు మీరు, అమ్మమ్మ గారికి ఏమైంది అని అనగానే, ఇంకా ఏం కాలేదంజలి, ఇప్పుడు నానమ్మ నిన్ను చూడకపోతే నానమ్మ కూడా తాతయ్యలాగే మాకు దూరం అయిపోతుందేమోనని భయంగా ఉంది. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయావని తెలిసినప్పటి నుండి నానమ్మ తట్టుకోలేకపోతుంది, ఎలాగైనా నిన్ను తీసుకురావాలని ఏడుస్తుంది అంజలి అని అనగానే అంజలి అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. ఏంటి నువ్వు అనేది, అమ్మమ్మ గారు నా కోసం బాధపడుతున్నారా అని అనగానే, అవునంజలి అని మనీష్ అంటాడు. పదండి, నేను వెంటనే అమ్మమ్మ గారిని చూడాలి అని అంజలి చెప్పగానే మనీష్ అంజలిని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక రత్న అయితే గుమ్మం దగ్గరే ఉండి అంజలి మనీష్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక మనీష్ అంజలిని ఇంటికి తీసుకురావడం చూసి రత్న అయితే చాలా సంతోషపడుతుంది. అంజలి పరిగెత్తుకుంటూ రత్న దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మగారు, ఏంటమ్మమ్మగారు ఇది, నేను కనిపించకపోతే మీరెందుకు ఇంతలా బాధపడాలి అని అనగానే, అమ్మా నువ్వు నా మనవరాలు లాంటి దానివి, నన్ను కంటికి రెప్పలా సొంత అమ్మమ్మలా చూసుకున్నావు, అలాంటి నువ్వు కనిపించకుంటే ఎలా ఉంటానమ్మా, అయినా నువ్వేంటమ్మా ఈ అమ్మమ్మతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతావు అని అంటూ ఉంటే ఇక అంజలి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక రత్న అంజలిని దగ్గర చేసుకొని, అమ్మ అంజలి, ఇంకెప్పుడు కూడా నాకు చెప్పకుండా ఈ ఇంటి నుండి అడుగు బయట పెట్టకమ్మా, మీ తాతయ్య చనిపోతూ నీ బాధ్యత నాకు అప్పగించారు, మీ తాతయ్య నాకు ఇచ్చిన బాధ్యత పూర్తయ్యేంత వరకు నువ్వు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, అలా అని నాకు మాటివ్వు తల్లి అని రత్న చెప్పగానే ఇక అంజలి అయితే బాధపడుతూ ఉంటుంది. రత్న అంజలి పైన అంత ప్రేమ చూపించడం శివశంకర్కి తన భార్యకి అస్సలు నచ్చదు. ఇద్దరు కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక రత్న, ఏంటమ్మా మాటివ్వు అని అడగగానే అంజలి చేసేదేం లేక రత్నకి మాటిస్తుంది. అలాగే అమ్మమ్మ గారు, మీరు చెప్పినట్టుగా మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను అని అంటూ ఉంటుంది. ఇక రత్న అయితే అంజలిని ప్రేమగా హగ్ చేసుకొని సంతోషపడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అంత ప్రేమగా ఉండడం చూసి శివశంకర్ తట్టుకోలేకపోతారు. అసలు ఎవరి అంజలి, ఈ అంజలికి అమ్మ నాన్న ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? నిన్నటి వరకు నాన్న అంజలిని తన సొంత మనవరాల్లా చూసుకున్నారు. నాన్న పోయాక అమ్మ కూడా అంజలి పైన అంత ప్రేమను పెంచుకుంటుంది. అసలు ఎవరి అంజలి? చూస్తుంటే ఈ అంజలి శాశ్వతంగా ఇక్కడే పాతుకుపోయేలా ఉంది. లేదు, అంజలి కానీ ఇక్కడే ఉంటే నా చెల్లెలు ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోతుంది. అంజలి వల్ల నా చెల్లెలకి పరువు నష్టం జరిగింది, అవమానం జరిగింది. మాకు ప్రాణమైన మా నాన్న మాకు దూరమయ్యాడు. అలాంటి అంజలి ఇంకొక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. తొందరలోనే ఈ అంజలికి పులి స్టాప్ పెట్టేసేయాలి అని శివశంకర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే రత్న, శివశంకర్, మనీష్ ఇంట్లో వాళ్ళంతా కూడా హాల్లో కూర్చొని రాజారావు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే గీతాంజలి తన భర్త బాల్చందర్ వాళ్ళ అమ్మని చూడ్డానికి ఇంటికి వస్తూ ఉంటారు. ఇక గీతాంజలి, బాల్చందర్ ఇంటికి వస్తారు. బాధపడుతున్న వాళ్ళ అమ్మని చూసి గీతాంజలి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ
అని పలకరిస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు. అక్కడే ఉన్న తన తండ్రి ఫోటో చూసి గీతాంజలి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎప్పుడు నేను ఇక్కడికి వస్తున్నానని చెప్తే నాన్న గుమ్మం దగ్గరే ఉండి మా కోసం ఎదురు చూసేవాళ్ళు. మమ్మల్ని చూడగానే నాన్న మొహం వెలిగిపోయేది. అలాంటి నాన్న ప్రేమ, నాన్న ఎదురు చూపులు ఇక లేవని తట్టుకోలేకపోతున్నానమ్మా అని ఇక గీతాంజలి అయితే చాలా ఏడుస్తూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే శివశంకర్, అమ్మ చెల్లెమ్మ, నాన్న లేకపోతే ఏంటమ్మా, నాన్నలా అన్నలా అన్నీ నేనే అయ్యి చూసుకుంటాను. నువ్వెప్పుడైనా ఇక్కడికి రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చమ్మా. నాన్న లేడని నువ్వు ఈ ఇంటికి రావడం మానేయొద్దమ్మా, అది ఈ అన్నయ్య తట్టుకోలేడు అని శివశంకర్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటే అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలోనే అంజలి, అమ్మమ్మ గారు మీరు ట్యాబ్లెట్ వేసుకునే టైం అయింది అని రత్నకి ట్యాబ్లెట్ ఇవ్వడానికి వస్తుంది. అంజలి అక్కడికి రావడం చూసి గీత, బాలచందర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక గీత అయితే అంజలిని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక కోపంతో, ఏయ్ మళ్ళీ నువ్వెందుకు వచ్చావే మా ఇంటికి అని అరుస్తూ ఉంటుంది. గీత అలా అరిచేసరికే అంజలి, రత్న షాక్ అయిపోతారు. ఇక అంజలి భయపడుతూ చూస్తూ ఉంటే గీత, ఏం మాట్లాడవేంటి, ఆ రోజు మళ్ళీ నీ మొహం మాకు చూపించొద్దని మెడ పట్టుకొని గెంటేశాను, సిగ్గు లేకుండా మళ్ళీ నా ఇంటికి ఎలా వచ్చావే, అన్నయ్య ఎవరు దీన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు అని అంటూ ఉంటే అప్పుడే రత్న, అమ్మ గీత, అంజలి ఇక్కడే ఉంటుందమ్మా, నేనే అంజలిని తీసుకురమ్మని చెప్పాను. మీ నాన్న చనిపోతూ అంజలి బాధ్యతని నాకు అప్పగించారు. అంజలి ఇక్కడికి వచ్చిన పని పూర్తి అయ్యేంత వరకు ఇక్కడే ఉంటుందమ్మా అని అనగానే ఇక గీత, ఏంటమ్మా అంజలి అని నాన్న నువ్వు ఈ అంజలి జపం చేస్తున్నారు, అసలు ఇదెవరు, ఇది ఒక అనాథకి మీరెందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దీనివల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి. నేను మా నాన్నతో, నా మేనల్లుడితో గొడవ పడ్డాను, మా నాన్ననే దూరం చేసుకున్నాను, అలాంటిది ఈ ఇంట్లో ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకోగలను అని గీత అంటూ ఉంటుంది. అది విని అందరూ కూడా చూస్తూ ఉండిపోతారు. అప్పుడే ఇక శివశంకర్, విన్నావు కదా నువ్వు ఈ ఇంట్లో ఉంటే నా చెల్లెలు ఎంత బాధపడుతుందో, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇంకొక్క క్షణం కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు, నడు బయటికి అని శివశంకర్ అయితే అంజలి చెయ్యి పట్టుకొని లాక్కొస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి లాయర్ ఎంట్రీ ఇస్తాడు. శివశంకర్ గారు అని అడగగానే అందరూ ఇక లాయర్ వైపు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అంజలి చెయ్యి వదిలేసి లాయర్ గారితో మాట్లాడుతూ ఉంటాడు. లాయర్ అక్కడికి రాగానే, చెప్పండి లాయర్ గారు, ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చారు అని అడగగానే ఇక లాయర్, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను అని అంటాడు. ముఖ్యమైన విషయమా, ఏంటి లాయర్ గారు అని శివశంకర్ అడగగానే, మీ నాన్నగారు తను చనిపోతూ వీలునామా రాయించారు, ఆ వీలునామా గురించి మీతో చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని అడగగానే అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే గీత, కొత్తగా వీలునామా రాయించడం ఏంటి లాయర్ గారు, మా నాన్న ఎప్పుడో వీలునామా రాశారు కదా అని అనగానే, అవును మేడం, అది ఒక్కప్పుడు రాసిన వీలునామా, మళ్ళీ ఈ మధ్య వచ్చి వీలునామా మార్చి రాయించారు మీ నాన్నగారు అని అనగానే గీత, శివశంకర్ ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక శివశంకర్, ఏంటి నాన్న వీలునామాని మార్చి రాయించారా అని అంటాడు. ఇక అప్పుడే గీత, ఏమని రాశారు లాయర్ గారు అని అనగానే, తన యావదాస్తి, ఈ ఇల్లు, అతని పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా అంజలి అనే అమ్మాయి పేరు మీద వీలునామా రాశారు. తను చనిపోయాక ఈ ఆస్తులన్నీ కూడా అంజలికే చెందాలని మీ నాన్నగారు వీలునామా రాశారు.
అని చెప్పగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శివశంకర్ వాట్ నాన్సెన్స్, మా నాన్నగారు ఈ అంజలి పైన ఆస్తి రాయడం ఏంటి అని అనగానే ఇక గీత కూడా అవును లాయర్ గారు, మా నాన్న ఈ అంజలి పేరు మీద ఆస్తి రాయడం ఏంటి, మా నాన్నకి నేను మా అన్నయ్య ఇద్దరు పిల్లలమున్నాం, మాకు కాకుండా మా పిల్లలకి కాకుండా ఆ అంజలికి ఆస్తి రాయడం ఏంటి అని అనగానే అదంతా మాకు తెలీదు మేడం, ఆ రోజు నేను కూడా మీలాగే అడిగాను, కానీ ఆయన నా ఆస్తి, నేను సంపాదించిన ఆస్తి నేను ఎవరికైనా రాసుకుంటాను అన్నారు, నేను కూడా ఏమీ చేయలేకపోయాను, ఇప్పుడు దాని గురించే మీతో చెప్పడానికి వచ్చాను, ఇప్పుడు ఈ ఇల్లు ఆస్తులు మొత్తం కూడా అంజలి పేరు మీదే ఉన్నాయి అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక రత్న అయితే మనసులో ఆలోచిస్తూ ఉంటుంది, మీరు పోయాక మన మనవరాలకి ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని వీళ్ళెవ్వరూ మన మనవరాల్ని ఇంట్లో నుండి పంపించకుండా ఉండడం కోసం ఈ ఆస్తి మొత్తాన్ని కూడా అంజలి పేరు మీద రాశారా అండి అని ఇక రత్న అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే చూశారు కదా, విన్నారు కదా, మీ నాన్నగారు ఏం చేసినా ఆలోచించే చేస్తారు, ఆస్తి మొత్తం కూడా అంజలి పేరు మీద రాశారంటే ఏదో బలమైన కారణం ఉంటుందని మీకు ఇంకా అర్థం కావట్లేదా, ఇంకొకసారి అంజలిని ఇంట్లో నుండి పంపించేయద్దని మీరెవ్వరూ అనొద్దు, ఆ హక్కు ఎవ్వరికీ లేదు, ఎందుకంటే ఈ ఆస్తి మొత్తం అంజలిది అని రత్న చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.